అందరికీ నమస్కారం. ఈరోజు నేను పాండిచ్చేరిలో యానానికి సంబంధించి చీఫ్ మినిస్టర్ని, లెఫ్టినెంట్ గవర్నర్ని, అలాగే చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, జిఏడి సెక్రటరీ, పీడబ్ల్యూడీ సెక్రటరీ, ఇంకా ఆద్రవిడ డైరెక్టర్, ఆర్సిఎస్, ఇదే కాకుండా జిప్మెర్ డైరెక్టర్, మిగిలిన కొంతమంది అధికారులందరినీ కూడా ఈరోజు కలవడం జరిగింది. ముఖ్యంగా జిప్మెర్ డైరెక్టర్ని నేను గత 4 రోజుల క్రితం డయాలిసిస్ పేషెంట్లు కొన్ని మందులు ఇక్కడ ఉంటున్నాయి, కొన్ని మందులు బయట కొనాలని చెప్పేసి కొంటున్నామని చెప్పారు. దానికి అక్కడుండే ఇన్ఛార్జ్ ఆనందరాజు గారి ద్వారాగా లెటర్ పట్టుకొచ్చి ఇక్కడ డైరెక్టర్ గారికి ఇవ్వడం, ఈరోజే వారికి పర్చేజ్ చేసి మెడిసిన్స్ ఇచ్చేలాగా చేస్తున్నారు. ఇది కాకుండా సిటీ స్కాన్ ఏప్రిల్లో స్టార్ట్ చేసేలాగా లేట్ చేయకుండా చేయమని చెప్పేసి కోరడం జరిగింది. దీని తర్వాత ఎంఆర్ఐ కూడా యానంలో పెట్టాలి. పూర్ పీపుల్ మినిమం 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ మధ్యలో నేను ఎంఆర్ఐ తీసుకునేప్పుడు కూడా చాలా ఎక్కువ ఛార్జ్ హైదరాబాద్లో చేస్తున్నారని కూడా వారికి చెప్పడం, మిగిలిన రిక్రూట్మెంట్ విషయాలు కూడా నేను జిప్మెర్ డైరెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఇది కాకుండా నెక్స్ట్ ఆద్రవిడ డైరెక్టర్ గారిని లాస్ట్ ఇయర్ స్పెషల్ కాంపోనెంట్ ఇచ్చిన ఫండ్స్ కొంత ఇచ్చారు, మిగతా ఫండ్ ఇవ్వలేదు. ఈ సంవత్సరానికి మరలా నేను కొన్ని వర్క్స్ ఒక 2,20,00,000 రూపాయల వర్క్స్ సజెస్ట్ చేస్తున్నాను. కానీ సీఎం గారు గత ముందు ఇచ్చిన శాంక్షన్స్ ఎన్నైతే కోట్లాది రూపాయలు ఉన్నాయో అవి ఇవ్వండి, ఇప్పుడున్న వర్క్స్ నెక్స్ట్ బడ్జెట్లోనే ఇవ్వడం కుదురుతుందని చెప్పుకున్నారు. నేను కూడా ఓకే, ఆ విధంగానే గతంలో ఎంతైతే శాంక్షన్లు ఇచ్చారో బ్యాలెన్స్ అమౌంట్ అంతా కూడా రిలీజ్ చేయమని చెప్పేసి కోరడం జరిగింది. వారు దానికి ఒప్పుకొని ఉన్నారు. ఇది కాకుండా ఈ హౌసింగ్ స్కీమ్కి కండిషన్స్, అలాగే ఒక దగ్గరగా 8 to 10 కండిషన్స్తో గత 4-5 నెలల క్రితమే సీఎం గారు సమక్షంలో ఆద్రవిడ సెక్రటరీ, డైరెక్టర్ అందరితోటి మీటింగ్ జరిగింది. ఆ ఫైలు వెళ్ళినా కానీ ఇప్పటి వరకు పూర్తవలేదు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చాలా కొర్రీలు వేశారు. ఎంతమంది ఇటువంటి స్థలాలు ఎక్కువ మీటర్లు 83 మీటర్లు దాటి ఎంతమంది ఉన్నారు, అన్ని డీటెయిల్స్ తోటి అన్నీ కూడా పెట్టమని చెప్పారు. అది ఇంకా కొంచెం లేట్ అయ్యేలా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇందులో మనీలో ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇవన్నీ కూడా తీసుకురావడానికి ఇంకా 3-4 నెలలు టైం అవుతుంది. దానికి పూర్తవలేదు కానీ దాన్ని గవర్నమెంట్ని మళ్ళీ రీసబ్మిట్ చేసేలాగా చేయడం అన్నది ఒక ఇది. అలాగే యానంలో ఉండే స్టూడెంట్స్ హాస్టల్లో ఎస్సీ పాస్టర్స్లో జాయిన్ అయినప్పుడు ఇతర కులస్తులకి 20% ఉన్నప్పుడు వారి గురించి కూడా ఆద్రా డైరెక్టర్ తోటి మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ ఆర్సిఎస్తో ఉదయం వెళ్ళి మాట్లాడడం జరిగింది, మళ్ళీ మధ్యాహ్నం కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది. యానానికి సంబంధించి వాళ్ళ జీతాలు పెంచేదాని గురించి ఒకటి, అలాగే రెగ్యులర్ స్టాఫ్కి ఉన్న డిమాండ్స్ గురించి మాట్లాడడం జరిగింది. అవి వారు అడిగినట్టుగా 12వ తారీఖునే ఒక లెటర్ పంపించున్నారు. మేము గత నెల 19వ తారీఖున, జనవరి 19న, దాని ముందేమో 10వ నెలలో 25వ తారీఖున ఒకటి రిప్రజెంటేషన్ వీళ్ళకి జీతాలు పెంచాలన్న దాని మీదని వీళ్ళకున్న డిమాండ్స్ మీద తీసుకెళ్తే మన యానం నుంచి సరైన రిప్లై రాలేదు. దాన్ని ఇమ్మీడియట్గా మరలా ఎండీ తోటి కూడా ఫోన్లో ఆర్సిఎస్ తోటి మాట్లాడించడం జరిగింది. వారు పాండిచేరి వస్తూ ఉన్నారు. వారిని సోమవారం మార్నింగే ఆఫీస్కి వచ్చిన తర్వాత మండే ఆర్ ట్యూస్డే కండిషన్ తోటి పర్మిషన్ ఇస్తానని చెప్పేసి ఆర్సిఎస్ గారు వారి జీతాల గురించి, మిగతా డిమాండ్స్ గురించి, పాత శాలరీ గురించి కూడా గ్రాంట్ కానీ ప్రాఫిట్ కానీ వచ్చే దాంట్లో ఇచ్చే విధంగా నేను కూడా ఆ విధంగా చెప్పడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించున్నారు. దాని తర్వాత స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన డిప్యూటీ డైరెక్టర్ తోటి ఫైనాన్స్ సెక్రటరీ గారు వేళ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. కోచెస్కి 10,000 రూపాయలు ఉండి గత దగ్గరగా 13-14 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి 50,300 రూపాయలు ఇచ్చేలాగా గవర్నర్ కూడా క్లియర్ చేస్తున్నారు. రేపు తప్పితే మండే వాళ్ళందరికీ కూడా ఆర్డర్స్ ఇష్యూ అవుతాయి. అలాగే స్పోర్ట్స్కి సంబంధించిన మిగతా నేను ఈ మధ్యలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కలిసి, వారి మినిస్టర్ని కలిసి సావిత్రి నగర్ కానీ, దర్యాలతిప్పు కానీ, అలాగే గిరాంపేట కానీ, ఇంకా దొమ్మేటిపేట, పరంపేట, ఈ విధంగా కనకాలపేట, మెట్టకూరు, అగ్రహారం, కొత్తపేట, యూకేవి నగర్,
అయ్యన్ నగర్ ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో క్రికెట్ ప్రాక్టీస్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నిధులకి ఎస్టిమేట్స్ అన్ని కూడా రెడీ చేయమని గతంలో చెప్పుకున్నాం. ఇప్పుడు రెడీ చేస్తున్నారు. అలాగే వాలీబాల్ కోర్ట్స్ కొన్ని, టెన్నిస్ కోర్టు, బాస్కెట్ బాల్ కోర్టు కూడా ఉన్న బాస్కెట్ బాల్ బయట ఉన్న బాస్కెట్ బాల్ని సింథటిక్ బాస్కెట్ బాల్ చేసేలాగా, టెన్నిస్ కోర్ట్ని దాన్ని కూడా సింథటిక్ కోర్ట్ చేసేలాగా, ట్రాక్ కూడా చేసేలాగా దాన్ని సెపరేట్ చేయమన్నారు. ముందే అన్ని కూడా కంబైన్ చేసి ఉన్నాం. ఇప్పుడు సెపరేట్ చేసినట్టయితే ఈ వారం రోజుల్లో కొన్ని శాంక్షన్లు మిగిలినవి రాబోయే జూన్లో ఇచ్చేలాగా ఫైనాన్స్ సెక్రటరీ కమ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కూడా ఒప్పుకున్నారు. దాంట్లో ఎడ్యుకేషన్ డైరెక్టర్ శివకుమార్ కూడా ఉన్నారు. ఇవే కాకుండా 20 మంది శాలరీస్ గురించి డీడీ మేడము అలాగే సెక్రటరీ కూడా మన యానం ప్రవీణ్ తోటి మాట్లాడడం, టెండర్ ఈరోజే మీరు ఫ్లోట్ చేసామని చెప్తే మేము వారం రోజుల్లోనే వాళ్ళకి జీతాలన్నీ కూడా స్కూల్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇచ్చే విధంగా మనీ ఏర్పాటు చేసాం, మీరు ఇమీడియట్గా పంపించండి అని చెప్పారు. ఈ రోజు తప్పితే రేపటికన్నా మీరు ఫ్లోట్ చేయండి టెండర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది కాకుండా 6గురికి విషయంలో దాని మీద చాలా చర్చ జరిగింది. రొట్టె పాలు దాన్ని ట్రాన్స్పోర్ట్ వాళ్ళ రొట్టె పాలుతో పాటుగా ట్రాన్స్పోర్ట్లో పనిచేస్తున్న వాళ్ళకి ఈ భోజనాలు అన్నీ కూడా సెంట్రల్ కిచెన్లో పట్టుకెళ్తున్న 6 ఉండిపోయింది. పాండిచేరి కార్యకాల మాహిలో ఉన్న వాళ్ళు 42 మందికి అవి యానం వాళ్ళకి ఫైనాన్స్ అప్రూవల్ లేకుండా ఉండడం వల్ల వారు ఆఫీసర్లు అందరూ కూడా భయపడి ఫైల్స్ పెట్టకపోతే ఈరోజు ఫైనాన్స్ సెక్రటరీ గారు కూడా అన్ని కూడా నాకు చూపించారు. ఇప్పుడు మళ్ళా చీఫ్ సెక్రటరీ గారికి వెళ్ళి ఒక రిటర్న్గా ఇది అప్పుడే 3-4 సార్లు చెప్పాం, మీరు ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. పాండిచేరి కార్యకాల మాహి వాళ్ళు ఫైళ్లు వెళ్ళేటప్పుడు ఫైనాన్స్కి వెళ్లకుండా డైరెక్ట్గా గవర్నర్ సంతకం పెట్టారు గత గవర్నరు, అది తప్పు అనుకుని జడ్జిపోయి ఫైల్ పెట్టట్లేదని అంటే లేదు నేను మండేకి వాళ్ళ ఫైల్ పెట్టేలా చేసి ఈ వారం రోజుల్లో నేను పైకి పంపిస్తానని చెప్పేసి సిఎస్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా చీఫ్ సెక్రటరీ తోటి సిఎస్ఆర్ ఫండ్ విషయంలో గిరాంపేట నుంచి మొగ వరకు డ్రిడ్జింగ్ చేసింది 9 నెలలు అయింది. మా దగ్గర ఇంట్రెస్ట్ అమౌంట్ ఓఎన్జీసీ అమౌంట్ ఉంది. అందులో అదే కాకుండా ఇంకా రక్షారికృష్ణ మినీ హార్బర్లో కూడా వర్క్స్ 2 వర్క్లకు కూడా మేము ఇచ్చున్నాం దగ్గరగా 5 కోట్ల రూపాయలతో. మీరు అది ఇమీడియట్గా శాంక్షన్ ఇచ్చేలాగా సీఎం గారు కూడా 3 సార్లు చెప్పారు. మీరు ఇండస్ట్రీ సెక్రటరీ చెప్పి అది ఇప్పించమని చెప్పేసి కోరడం జరిగింది. ఇది కాకుండా సిఎస్ఆర్ ఫండ్లో 9 వర్కుల్లో మున్సిపాలిటీ ద్వారాగా 1,34,00,000 మనకి సేవింగ్ వచ్చింది. నేను వివిధ గ్రామాల్లో ఉన్న ఆ డబ్బులు వివిధ గ్రామాల్లో చెప్పాను. ఈ 2 కూడా కలిపి నోటిఫికేషన్ బిఫోర్గా ఇచ్చేలాగా చేయమని చెప్పేసి చీఫ్ సెక్రటరీ గారిని కోరడం జరిగింది. మిగతా కొన్ని విషయాలు చీఫ్ సెక్రటరీ గారి పెండింగ్ విషయాలన్నీ కూడా నేను మాట్లాడడం జరిగింది. అదే కాకుండా నెక్స్ట్ మళ్ళా పీడబ్ల్యూడీ సెక్రటరీ ముత్తమ్మ గారి దగ్గర డిస్కస్ చేయడం జరిగింది. డిస్కస్ చేసినప్పుడు ఇవాళ 120 మెంబర్స్ రెగ్యులరైజేషన్ ఫైలు ఈరోజు మేడము అండర్ సెక్రటరీ ఝాన్సీ మేడము సీఎంని కలిసి వెళ్ళిపోయారు. ఆవిడ మండే జాయిన్ అవుతుంది. ఫైల్ అంతా కూడా రెడీ చేసాం. మండేకి లీగల్ ఒపీనియన్ తీసుకుని బుధవారానికల్లా సీఎం దగ్గరికి వచ్చేలాగా ఏర్పాటు చేస్తానని చెప్పున్నారు. దీంతో ఈ విషయాన్ని సీఎం గారితో మాట్లాడాను, పీడబ్ల్యూడీ సెక్రటరీ తోటి మాట్లాడాను, అలాగే గవర్నర్ గారితో కూడా ఇవాళ రిప్రజెంటేషన్ గవర్నర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా మళ్ళా ఉన్న 14 మంది అంటే యానంలో ఉన్నవాళ్ళు, పాండిచేరి ఉన్న వాళ్ళకి 18,000 రూపాయల్లోకి జీవో ఇచ్చి వాళ్ళని డ్యూటీ తీసుకోమన్నది కూడా ఈరోజు ఎస్సీ గారు సిఈ గారు సైన్ చేసి జాయింట్ సెక్రటరీకి పంపున్నారు. వాళ్ళకు కూడా త్వరలోనే వాళ్ళకు కూడా మంచి న్యూసే వస్తుందని ఆశిస్తూ ఉన్నాను. ఇంకా ఓచిర్పేటలో చూస్తే ఆల్రెడీ క్లియర్ కట్గా సీఎం వాళ్ళు కూడా ఇప్పుడు పెంచడానికి కుదరదు, ఈ బడ్జెట్లో కుదరదు. రాబోయే రోజు బడ్జెట్లో మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా కోఆర్డినేట్ చేసి వెటనరీ అలాగే పీడబ్ల్యూడీ మిగతా ఏదైతే ఈ వారం 10 రోజుల్లో జరగలేదో అవి కూడా కలిపి చేస్తానని చెప్పుకున్నారు. ఈవేళ ఆశా వర్కర్స్ గురించి, ఎన్ఆర్హెచ్ఎం గురించి, అలాగే అంబులెన్స్ డ్రైవర్ విషయంలో వాళ్ళకి ఇక్కడున్న ప్రెసిడెంట్ కూడా నాకు వస్తే ఫైనాన్స్ సెక్రటరీ తీసుకెళ్లాను. ఈ రాబోయే వారంలో వాళ్ళకి పెంచే విధంగా 10,000 రూపాయలు పెంచే విధంగా చేస్తానని చెప్పేసి ఫైనాన్స్ సెక్రటరీ వాళ్ళ ప్రెసిడెంట్ని ఎదురుగానే చెప్పడం జరిగింది. ఇవి కాకుండా
ఇంకా జిఏడి సెక్రటరీ దగ్గరికి హోమ్ గార్డ్స్ అపాయింట్మెంట్ గురించి 68లో 60 మంది మాత్రమే ఉన్నారు. అలాగే 22 మంది గురించి, అలాగే 108 మంది గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇవి రేపు చీఫ్ సెక్రటరీ గారు ఈ ఇష్యూ మీద ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి జిఏడి సెక్రటరీ కేశవన్ గారిని కూడా రమ్మన్నారని చెప్పేసి అందరూ ఎదుర్కొంటానే వారు చెప్పుకున్నారు. అలాగే ప్రాన్స్ తిప్ప ఏరియా గురించి ఎల్ఈడి సెక్రటరీ గారితో లోకల్గా ఉండే యానం వాళ్ళని పాండిచేరి నుంచి యానానికి సర్వీస్ ప్లేస్మెంట్ మీద వేస్తున్నారు. దయచేసి చిన్న ఆఫీసర్లు, చిన్న వాళ్ళందరూ తిరిగి యానం వేయకుండా చూడండి. ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పమని చెప్పేసి ఇటు సిఎస్ని మిగతా అధికారులను కూడా కోరడం జరిగింది. ఇది కాకుండా ఇంకా కొంతమంది అధికారులు విషయంలో నేను ఈరోజు చాలా విషయాలు పెండింగ్ విషయాలు ఉదయం నుంచి ఇప్పుడు రాత్రి 8:30 వరకు కూడా అధికారులు, అలాగే ముఖ్యమంత్రి గారు రెండు పర్యాలు, అలాగే గవర్నర్ సెక్రటరీకి రేపు ఫైలు క్లియర్గా పిలుస్తున్నారు. ఒకటి యానం పీపుల్ ఫెస్టివల్ ఫైలు ఇప్పటి వరకు శాంక్షన్ రాలేదని చెప్తే నా ఎదురుగానే ఫోన్ చేసి రేపటికల్లా ఫైల్ పట్టుకుని రమ్మని చెప్పేసి టూరిజం ఎండీ గారికి చెప్పడం జరిగింది. ఇది కాకుండా ఫిషరీస్ సెక్రటరీ గారు టూరిజం సెక్రటరీ గారే కాబట్టి మండేకి ఈవినింగ్కి ఓఎన్జీసీకి జిఎస్పిసి డబ్బు సంబంధించి 661 మందికి 7.5 నెలల డబ్బుల్లో 53,000 రూపాయలు మనిషికి పాత ఎప్పుడో 10 సంవత్సరాలు క్రితం ఉన్న భర్త చనిపోయిన వాళ్ళకి భారీ పేర్లనే అందులో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనీ డిపాజిట్ చేయమని సోమవారం సాయంత్రానికల్లా ఇస్తానని చెప్పేసి ఫిషరీస్ సెక్రటరీ గారు ఒప్పుకోవడం జరిగింది. దాని తర్వాత ఓఎన్జీసీ డబ్బుల్ని ఎవరికైతే రాలేదో ఆ డబ్బుల గురించి కూడా మాట్లాడడం జరిగింది. అలాగే ఓఎన్జీసీ ఇప్పుడు ఫైర్ అవుతున్న దాని గురించి కూడా మాట్లాడున్నాను. నిన్న 2 రోజుల క్రితం కాకినాడ కలెక్టర్ గారిని మాట్లాడితే కాకినాడ కలెక్టర్ గారు పాండిచేరి కలెక్టర్ గారితో మాట్లాడారు. రాబోయే ట్యూస్డే వెన్స్డే లోపు 7 మెంబర్స్ కమిటీ కూర్చుని ఈ 28వ తారీఖు లోపులోనే వాళ్ళ రిపోర్టు మొత్తం అంతా కూడా యానంలో దుమ్మేటిపేట నుంచి దర్యాలతిప్ప దగ్గర ఉన్న దర్యాలతిప్ప, గిరంపేట, సావిత్రి నగర్ వారికి, అలాగే మిగిలిన అన్ని కూడా ఈ 28వ తారీఖు లోపులోనే కమిటీ కూర్చుని దానికి కావలసిన విధంగా ఏవైతే పాజిటివ్గా చేస్తానని కాకినాడ కలెక్టర్ గారు చెప్పారు. కాకినాడ కలెక్టర్ గారు రేపటికి అందుబాటులో ఉంటానన్నారు. ఢిల్లీలో లాస్ట్ 2 డేస్ నుంచి ఢిల్లీలో ఉన్నారు. ఈ విషయాలు కూడా సీఎం గారికి, గవర్నర్ గారికి, అలాగే ఎల్జీ సెక్రటరీ కూడా నేను చెప్పడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఎలక్ట్రిసిటీ సంబంధించిన A to E ప్రమోషన్ విషయంలో రేపటికి ఆర్డరు చేసి లంకా కృష్ణారావుకి అక్కడే యానంలోనే యానం కన్సర్న్ ఉండేలాగా రేపటికి ఆర్డర్స్ ఇష్యూ అవుతున్నాయి. ఇంకా కొంతమంది అధికారులు, ఇంకా మంచి అధికారులని, కావాల్సిన అధికారుల గురించి కూడా నేను గవర్నర్ గారితో, సిఎస్ తోటి, సీఎం తోటి, అందరితోటి జిఏడి సంబంధించిన అధికారులతో అన్ని కూడా మాట్లాడడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా రాబోయే 4-5 రోజుల్లో చాలా వరకు ఇందులోకి ఇంప్లిమెంటేషన్లోకి వస్తాయని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. ఇంకా మిగిలిన పనులకి మళ్ళా నేను ట్యూస్డే ఆర్ వెన్స్డే వచ్చి మిగిలిన విషయాల్లో మనకున్న టైం వెరీ షార్ట్ టైం, తక్కువ టైం కాబట్టి సాధ్యం మట్టికి మిగతా ఇష్యూస్లో కూడా త్వరగా అయ్యేలాగా నేను ఏర్పాటు చేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను.